కాంప్లికేటెడ్ ఒవేరియన్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. కాంప్లికేటెడ్ ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? కాంప్లికేటెడ్ ఒవేరియన్ సిస్ట్ ఎప్పుడు అంటారు? ఒవేరియన్ సిస్ట్ అంటే నీటి బుడగలు. నీటి బుడగలు అనేది ఒక్కోసారి క్లియర్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్ సిస్ట్ గా అంటారు. అదే క్లియర్ ఫ్లూయిడ్ ఎక్కువ రోజులుగా అలానే ఉన్నప్పుడు నెమ్మదిగా అది కాంప్లికేటెడ్ సిస్ట్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే అదే క్లియర్ లిక్విడ్ ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ లాగా అయిపోవడం కానీ, అంటే అది సీరస్ లిక్విడ్ కానీ ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ లాగా అయిపోవడం, లేదా దాంట్లో రక్తం అనేది పారడం, అంటే హెమరేజిక్ సిస్ట్ అంటారు దాన్ని. ఆ హెమరేజిక్ సిస్ట్ కానివ్వండి, లేదా దాంట్లో సెప్టేషన్స్ భాగంలో అంటే ఒక సిస్టే మల్టిపుల్ లాక్యులేషన్స్ తోటి మల్టిపుల్ సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం కాంప్లికేటెడ్ సిస్ట్ కేటగిరీలోకే వస్తుంది. అదే విధంగా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానివ్వండి, డెర్మాయిడ్ సిస్ట్ కానివ్వండి, ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కాంప్లికేటెడ్ సిస్ట్ అనేది ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ సిస్ట్ ఉన్నప్పుడు ఏ సిస్ట్ కి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? కాంప్లికేటెడ్ సిస్ట్ లో ఫస్ట్ బ్లడ్ కలెక్టెడ్ సిస్టే ఉందనుకోండి, బ్లడ్ కలెక్టెడ్ సిస్ట్ ఉన్నప్పుడు జనరలీ యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చినప్పుడు కానీ, యాంటీబయాటిక్స్ కానివ్వండి, కొన్ని రకాల హార్మోన్స్ కానివ్వండి ఇచ్చినప్పుడు చాలా వరకు కాంప్లికేటెడ్ సిస్ట్ ని కూడా అరెస్ట్ చేయగలుగుతారు, అంటే తగ్గించగలుగుతాం. ఈ కాంప్లికేటెడ్ సిస్ట్ తగ్గినప్పుడు 3 సెంటీమీటర్ లోపు ఉంటే గనక జస్ట్ మానిటరింగ్ చేస్తూ ఏ రకమైన మెడికేషన్ కాకుండా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని మనలో ఉన్న హార్మోన్స్ అనేది అసమతుల్యత లేకుండా, అంటే ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు నెమ్మదిగా దానంతట అది హీల్ అయ్యి తగ్గే అవకాశం ఉంటుంది.